మాజీ జెడ్పీ ప్రతిపక్ష నేత తోట నవీన్ స్వగృహం కెర్లంపూడిలో ఆదివారం ఉదయం కాకినాడ పార్లమెంట్ పరిధిలో ఉన్న టీడీపీ ముఖ్య క్యాడర్ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, కాకినాడ పార్లమెంట్ పరిశీలకులు సుజియా కృష్ణ రంగారావు హాజరయ్యారు. జగ్గంపేట నుండి భారీ కాన్వాయ్తో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని, దాన్ని గద్దెదించేందుకే కూటమిగా బరిలోకి దిగుతున్నామని, ప్రజలందరూ కూటమికి మద్దతు తెలిపి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్, చినరాజప్ప, వరుపుల సత్యప్రభ, సానా సతీష్ బాబు, కెర్లంపూడి మండలం టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పూర్తిగా మద్దతు పలకడానికే మేమంతా కూడా వచ్చాం. ఈ మీటింగ్ ఏర్పాటు నవీన్ చేశారు. అదేవిధంగా మద్దతు పలకడమే కాకుండా ఈ కోరికలు తీర్చడానికి చాలా శపథాలు చేశాడు. ఆ శపథాలు తీర్చడానికి మేము కూడా ఆయనతో భాగస్వాములు అవుతాం. ప్రభుత్వం పూర్తిగా సెలవు మీరేమైనా అడిగేది ఉంటే అడిగితే కోర్సులు కానీ అన్నీ కూడా ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయిలో ఉచిత విద్య ఈ ప్రాంతంలో అందించేటటువంటి ఒక ఆదర్శవంతమైనటువంటి విశ్వవిద్యాలయాన్ని సాధించాలి, ఖచ్చితంగా సాధించి తీరుతాను. ఆ రకంగా సామాన్యుడికి అందుబాటులోకి రాలి మన ప్రాంతంలో ఆ అందుబాటులోకి రావాలి అనుకున్నట్టయితే ఒక విశ్వవిద్యాలయాన్ని మన ప్రాంతంలో సాధించుకోవాలి. ఆ విశ్వవిద్యాలయం ఏ రకంగా ఉండాలంటే నూతన విధానంతో అన్ని విద్యలు కూడా అందులో కూడుకుని సామాన్యుడికి ఉచితంగా విద్యను అందించేటటువంటి పరిస్థితులు రావాలి. పీజీ కోర్సుల దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి. ఈరోజు కెర్లంపూడిలో ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గారు, అదేవిధంగా మీ అభిమాని, మీ అభ్యర్థి గౌరు గారు, ఈరోజు మనకి కాకినాడ పార్లమెంటు, అమలాపురం పార్లమెంటు అబ్జర్వర్గా ఒక హిస్టారికల్ ఫ్యామిలీ నుంచి చేసినటువంటి విజయ రంగారావు గారు. బొబ్బిలి మీరు అందరికీ తెలిసినదే, బొబ్బిలి యుద్ధం కూడా మీకు తెలిసినదే. ఆ బొబ్బిలి ఫ్యామిలీ నుంచి విజయ రంగారావు గారు మన ప్రాంతంలో పర్యటించడం, మనకు అబ్జర్వర్గా రావడం మనకు చాలా సంతోషమైనటువంటి విషయం. అదేవిధంగా రాజప్ప గారు, మిగతా మిగతా నాయకులందరికీ కూడా అందరూ ఇన్ఛార్జ్ చేసి వచ్చారు. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం, అందరూ కలవాలనేటువంటి ఉద్దేశంతో ఒక ఆయన అబ్జర్వర్ గారు వచ్చిన సందర్భంగా మేమందరం కూడా వచ్చాం. అందరికీ మరొకసారి ముఖ్యంగా పత్రికా విలేకరులకి ప్రత్యేకమైనటువంటి నమస్కారం. సారీ కొద్దిగా లేట్ అయింది. ఆ లేట్ కూడా మీ క్యాండిడేట్ వల్ల అయింది, మా వల్ల కాదు. మేమైతే టైంకి వచ్చేసాం ఆన్ టైం. ఏదైనప్పుడు కూడా కొంత ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ కూడా ఒకసారి సారీ చెప్తూ ఈరోజు